చికెన్ తింటా. మీ నాన్నంటే ఇష్టమా? ఎంత ఇష్టం? ఇష్టం. మీ మమ్మీ అంటే? మీ మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టం ఎక్కువ? డాడీ. ఎందుకు మీ మమ్మీ ఇష్టం ఉండదా? మీ మమ్మీ మంచిగా నీకు చికెన్ చేసి పెట్టాలి, అన్నీ చేసి పెట్టాలి, మీ డాడీ ఇష్టమా నీకు? నీ పేరు చెప్పినావు ఫస్ట్ అందరికి, నువ్వు ఫస్ట్. మీ మమ్మీ అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది? మీ డాడీ లేనప్పుడు కొడతారు కదా మీ మమ్మీని, అవునా? మీ ఫ్రెండ్స్ నిన్ను కొడతారా, నువ్వు మీ ఫ్రెండ్స్ని కొడతావా? మా ఫ్రెండ్స్ని కొట్టా, ఓన్లీ బాయ్స్నే కొడతా. బాయ్స్ని కొట్టినా. బాయ్స్ని కొట్టినావా? టిఫిన్ ఏం చేసిర్రు? దోశనా ఇడ్లీయా? అట్లా అంటే అట్లా దోశ. చికెన్ కర్రీ ఎట్లా వండుతారు తెలుసా నీకు? చికెన్ కోసి అది ఇస్తారు కదా, వాళ్ళు ఇంటికి వచ్చినాక అవి తీసి కొత్తిమీర తీసుకొని, ఉప్పు తీసుకొని, కారం తీసుకొని అవిటిని దాంట్లో వేసి మిక్స్ చేస్తే 1 minute ఆగితే రెడీ. మంట పెట్టొద్దా? 1 minute చికెన్ చేస్తావా? సరేనా? అప్పుడు ప్లేట్లు వేసుకొని కర్రీ వేసుకొని కలుపుకొని అట్లా తినాలి. సూపర్. హాయ్ హలో నమస్తే, అందరు ఎట్లున్నారు? ఇగో ఈరోజు అయితే మంచి అమ్మాయిని అయితే పట్టుకొచ్చిన. చిన్న పాప, అమ్మాయి అని కాదు, మీ అందరికీ తెలుసు, ఆమె సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. సో ఒక్కసారి ఆ చిన్ని తల్లితో మాట్లాడుకుంటే చిన్న చిన్న మాటలు విందా మీ ఇంటర్వ్యూలో, మంచిగా నవ్విస్తుంటుంది. నేనైతే ఆమె చేసిన వీడియోస్ను 1కి 2 సార్లు 10 సార్లు అయితే చూస్తూనే ఉంటా. సో ఒక్కసారి ఆ అమ్మాయి ఎవరు? మహాలక్ష్మి అయితే ఈరోజు మనతో పాటు ఉంది. మహాశ్రీ అని ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటుంది ఐడి. సో అమ్మాయిని చూస్తే మీరు గుర్తుపడతారు ఆటోమేటిక్గా. సో ఇప్పుడు అమ్మాయి మనకి ఫస్ట్ చేసిన వీడియో ఏం చేసిందో ఒక్కసారి మనకు చెప్తుంది, తర్వాత మాట్లాడుతుంది. హాయ్ తల్లి, బాగున్నావా? నువ్వు అందరికీ తెలవాలంటే నువ్వు ఫస్ట్ చేసిన వీడియో చెప్పాలి కదా అందరికి, ఒక్కసారి చెప్పు మరి. హాయ్ గాయ్స్, ఇలా చికెన్ చేసుకుంటున్నా. అట్లనే మబ్బు మబ్బు ఉన్నది చూడండి, మబ్బు మబ్బు. మబ్బు మబ్బు ఉంది, చికెన్ చేసుకుంటున్నామని చెప్పినవా? నువ్వే చేస్తావు వీడియోస్ మీ ఇంట్లో? ఫోన్ నువ్వే పట్టుకుంటావా? తెలుసా నీకు వీడియో ఆన్ చేయడం, ఫోన్ పట్టుకోవడం ఎవరు నేర్పించారు? నేనే నేర్చుకుంటా. నువ్వే నేర్చుకున్నావా? స్కూల్కి వెళ్తావా నువ్వు? వెళ్తాను. ఏ క్లాస్ ఇప్పుడు? యూకేజీయా? ఫోన్లో గట్టిగా మాట్లాడినావు, దొంగ మెల్లగా మాట్లాడుతున్నావు ఇప్పుడు. వినాయకుని బర్త్డే రోజు ఏం చేసుకున్నారు మీరు? చికెన్ చేసుకున్నాం. ఇంకేం చేసుకున్నావు? వినాయకుని బర్త్డే రోజు ఎవరైనా పాయసం చేసుకుంటారు, కానీ నువ్వు చికెన్ చేసుకున్నామని చెప్తున్నావు. నీకు చికెన్ అని చెప్పేసి చికెన్ చేయమన్నావు మమ్మీని. బాగుందా మరి చికెన్? బాగుంది. లెగ్ పీసా? లెగ్ పీస్ తింటావు నువ్వు? చికెన్ నీకు ఏమి ఇష్టం ఎక్కువ? లెగ్ పీస్, చికెన్, మటన్, ఫిష్. బిర్యానీ ఇష్టం. ఎవరు చేస్తారు మీ ఇంట్లో కుకింగ్? మీ డాడీ, మీ మమ్మీనా? మమ్మీ. ఏం చేస్తుంది మమ్మీ? బాగా నీకు ఇష్టం అని చెప్పేసి ఏం చేస్తుంది అమ్మ? చికెన్ చేస్తుంది. కారం ఉంటే ఇష్టమా లేకపోతే నీకు సప్ప ఉంటే ఇష్టమా చికెన్ కూర? చికెన్ చప్పగా ఉంటే ఇష్టమా? కారం ఇష్టమా? ఏమంటారు అందరు నిన్ను? మరి నువ్వు వీడియో చేసినావు కదా, మీ ఇంట్లో మమ్మీ డాడీ చూసిరా నువ్వు వీడియో చేసినప్పుడు? ఫస్ట్ ఏమన్నారు చూసిన తర్వాత? నువ్వు చాలా మందికి తెలుసా? నువ్వు ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి తెలుసు. ఎవరితోనన్నా మాట్లాడినావు నువ్వు ఇన్స్టాగ్రామ్లో? చెప్పు, వాళ్ళు ఇటు మాట్లాడినావు ఎవరితోనైనా? కలిసినావు ఎవరినైనా? ఎవరు వచ్చారు నీ దగ్గరికి? ఏం పేరు మీ అత్తమ్మ పేరు? ఏమన్నారు వచ్చి? చాక్లెట్స్ తెచ్చిరా నీకు? తిన్నావు మరి? స్కూల్లో అందరు ఏమంటావు? స్కూల్లో అందరిని కొడతావు నువ్వు మీ క్లాస్లో? ఎందుకు? అల్లరి చేస్తే కొడతావా? నీకు పాటలు వచ్చా? ఏం పాట వచ్చు నీకు? నువ్వు మంచిగా డాన్స్ చేస్తున్నావు, మంచిగా కామెడీ చేస్తున్నావు. నేను రోజు చూస్తున్నా నీ వీడియోస్ తెలుసా? ఒక పాట పాడవు మరి? నీకు వచ్చా పాటలు? పాడు ఒకసారి. ఏం పాట వచ్చు నీకు?
నువ్వు పాడొక్కసారి. చూసే కిరటి కావాలి ఉంటాడేన స్వామి మెత్తాడి వచ్చి పూలంటనే సంటోడేనా స్వామి. స్కూల్లో పాడతావు మరి సాంగ్స్ నువ్వు? స్కూల్కి వెళ్ళేటప్పుడు వీడియో చేసినావు కదా నువ్వు, ఆ మధ్యలో ఒకసారి రోజు చేస్తావు కదా, ఫోన్ పట్టుకొని మీ డాడీ బైక్ నడిపిస్తుంటే ముందు కూర్చొని చేస్తావు కదా, ఏమని చేస్తావు ఒకసారి చెప్పవా? ఇవాళ స్కూల్కి వెళ్తున్నా, ఇవాళ ఎందుకు నేను యూనిఫామ్ వేసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే డ్రెస్ వెత్తరం అయిపోయింది, అందుకే సివిల్ చేసుకున్నా. డ్రెస్ ఏమైపోయింది? డ్రెస్ వెట్ అయిపోయింది. పెద్దగా అయిపోయిందా? వెట్టు ఆహా, అట్లా అయిపోయిందని చెప్పేసి సివిల్ డ్రెస్ వేసుకున్నావా? ఇంకా ఇంకో వీడియోలో ఏమో చెప్పినావు, స్కూల్కి లేట్ పోతున్నా. ఫస్ట్ ఏమో అంటావు కదా మళ్ళా. స్కూల్ లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయింది మరి ఆ రోజు? లేట్ లేసినావా? ఎందుకు లేట్ లేసినావు? నిద్ర వచ్చింది. నువ్వు డ్యాన్స్ చేస్తావు కదా కొన్ని వీడియోలల్లా, మరి ఎవరు నేర్పించిరా డ్యాన్స్ నీకు? మమ్మీ. మమ్మీకి డ్యాన్స్ వచ్చా? డాడీకి? డాడీకి రాదా? నువ్వు నేర్పిస్తావు మరి డాడీకి? మీ డాడీని కూడా బెదిరిస్తావు కదా నువ్వు? ఎవరిని? మీ మమ్మీని బెదిరిస్తావా? ఎవరిని బెదిరియవా? ఏమో దొంగ నువ్వు. ఇంకా ఏ క్లాస్ ఇప్పుడు? వాళ్ళు వచ్చా నీకు? చెప్పు ఒకసారి. అమ్మ, ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఉడతా, ఉయ్యాల, ఋషి, రూపాయి, ఏనుగు, ఎలుక, ఐసు, ఒంటె. ఇంకా 1 2 3 వచ్చా మరి చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 21 22 23 24 25 26 27 28 29. 29 వరకు వచ్చా? 29 30 30 31 31 32 32 33 33 ఓకే ఓకే 31 అట్లా చెప్తున్నావు. ఓకే 35 35 36 36 37 37 38 38 39 39 40 40 41 41 42 సూపర్ సూపర్ సూపర్. ఆగు నీకు 100 తర్వాత వచ్చా మరి? 101 తర్వాత ఏంటి? 100 తర్వాత ఏమొస్తుంది చెప్పు, నీకు తెలిసింది చెప్పు. 102. దాన్ని ఏమంటారు 102ని? 102. ఎవరు చెప్పారు? మీ డాడీ చెప్తున్నాడు కదా వెనక నుంచి. సండే మండేలు వచ్చా మరి నీకు? చెప్పు ఒకసారి. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సండే చెప్పినావు కదా ఫస్ట్. ఇంకా ఏమొచ్చు మరి? స్కూల్లో నేర్చుకుంటావు కదా, పోయమ్స్ నేర్పిస్తారు కదా మీ మేడం వాళ్ళు. రైమ్స్ చెప్పు ఒకటి. చిట్టి సిల్కమ్మ వచ్చా నీకు? చెప్పు ఒకసారి. చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడిలో పెట్టినావా, ఉట్టుకున్నావా. ఇంకేమొచ్చు? చిట్టి చిట్టి విడియాలు. చెప్పేసి. చిట్టి చిట్టి విడియాలు చెట్టు కింద పోసి ముత్తమమ్మ తెచ్చి బొమ్మలిల్లు కట్టి అల్లవాడింటికి మర్చిపోతెళ్ళే అల్లవాడి కుక్క బో బో మన్నది, కాళ్ళ గజ్జలు గల్లు గల్ మన్నది, సంకలో పాప కాయ అన్నది, బుట్టలో పాము పుస్ పుస్ మన్నది.
సూపర్ సూపర్, ఇంకా మంచిగా చెప్తున్నావు నువ్వు, నిజంగా పర్ఫెక్ట్ ఉన్నావు కదా చదువులో కూడా. ఇంట్లో చెప్తారా? స్కూల్లో చెప్పిన తర్వాత మీ అమ్మ మీ నాన్న ఇంటికి వచ్చిన తర్వాత చెప్తారా? ఏబిసిడీలు, సండే మండే 1 2 3లు ఇవన్నీ చెప్తారా? చెప్తాడు. ఏబిసి చెప్తా. చెప్పు. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. అందరు ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు ఈమెతో మొత్తం ఏబిసిడీలు 1 2 3లు చెప్పేయడానికి ఇంటర్వ్యూ చేస్తున్నావా అనుకుంటారు కదా చాలామంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నీకు ఇంకా పాటలు వచ్చా మరి? ఒక్కసారి ఏమన్నా ఇంకొక పాట, వేరే పాట పాడు. నిన్నేదో రీల్ చేసినట్టున్నావు కదా. నానా నువ్వు నా ప్రాణం నడిన సరిపోతట మాట, నానా నీకై ప్రాణం వివిరో ఇదిగో ఇదిగా మాట, ఈసారిలా కలేరా ఇవ్వట్టుతా, నానా నువ్వు నా ప్రాణం సడిన సరిపోదట మాట, నానా నీకై ప్రాణం ఇదిగో ఇదిగో ఇదిగా మాట, నిజారిలా అదేదా ఇలా కొట్టుతా. ఎవరు నేర్పించారు ఈ పాట నీకు? నేనే నేర్చుకున్నా. మీ నానంటే ఇష్టమా? ఎంత ఇష్టం? ఫుల్ ఇష్టం. మీ మమ్మీ అంటే? ఫుల్ ఇష్టం. మీ మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టం ఎక్కువ? డాడీ. ఎందుకు మీ మమ్మీ ఇష్టం ఉండదా? మీ మమ్మీ మంచిగా నీకు చికెన్ చేసి పెట్టాలి, అన్నీ చేసి పెట్టాలి, మీ డాడీ ఇష్టమా నీకు? డాడీ ఇష్టం, మమ్మీ ఇష్టం. నీ పేరు చెప్పినావు ఫస్ట్ అందరికి, నువ్వు ఫస్ట్ చెప్పు. ఇప్పుడు నీ పేరు చెప్పు. మహాలక్ష్మి. మహాలక్ష్మి. మహాలక్ష్మి అని ఎవరు పెట్టారు నీకు పేరు అసలు? పప్ప. పప్ప పెట్టిండా? బాగుందా పేరు? నీకు నచ్చిందా మహాలక్ష్మి? హనీ హనీ మమ్మల్ని పెట్టింది. హనీ హనీ అని మీ మమ్మీ పెట్టింది. మహాలక్ష్మి అని మీ డాడీ పెట్టింది కాబట్టి మీ డాడీ అంటే ఎక్కువ ఇష్టం కదా నీకు. మీ మమ్మీ అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది? మీ డాడీ లేనప్పుడు కొడుతుంది కదా మీ మమ్మీ. నేను అవునా? కొడుతుందా? కొడతాడు ఒక్కొక్కసారి. మీ డాడీ కొడతాడా? కొట్టాడు. ఎందుకు? అల్లరి చేస్తే కొట్టాడా? కారు ఉంది కదా మీకు, కార్లో కూడా పోతుంటావు కదా నువ్వు, మంచిగా బయట పోవాలనిపిస్తుంది. మీ డాడీ ఏం కొనిపిస్తుంది నీకు ఎక్కువ? చాక్లెట్. చాక్లెట్స్, ఇంకా బిస్కెట్. బిస్కెట్స్, చిప్స్. చిప్స్, లాలిపాప్స్. స్కూల్కి తీసుకుపోతావు మరి అవన్నీ నువ్వు? ఎందుకని? ఫ్రూట్సే. ఫ్రూట్సా? ఏం ఫ్రూట్స్ తీసుకుపోతావు స్కూల్కి? యాపిల్, బనానా, ఆరెంజ్, పపాయ, డ్రాగన్ ఫ్రూట్, పొమగ్రానేట్, వాటర్మిలన్, పైనాపిల్. ఒక్కరోజు అవన్నీ తీసుకుపోతావా? రోజు కాదు, ఒక్కొక్కసారి యాపిల్, ఒక్కొక్కసారి ఆరెంజ్, ఒక్కొక్కసారి అన్నీ తెచ్చుకుంటా. మీ ఫ్రెండ్స్కి ఇస్తావా మరి నువ్వు? ఇస్తావా ఇయ్యవా? చెప్పు, నిజం చెప్పు. నేనేమనుకోని చెప్పు. వాళ్ళు నేను ఇస్తే వాళ్ళు నాకు ఇస్తారు. ఇచ్చిరా మరి? ఏమన్నా ఇస్తారా మీ ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్ నిన్ను కొడతారా, నువ్వు మీ ఫ్రెండ్స్ని కొడతావా? మా ఫ్రెండ్స్ కొట్టా, ఓన్లీ బాస్నే కొడతా. బాస్ ఎక్కువ అల్లరి చేస్తాడు. మేము కరీంనగర్ నుంచి వచ్చినాం, ఆడ బస్ స్టాప్ దగ్గర ఆయనం. వేరే వాళ్ళు వీడియో చూస్తున్నారు, మహాశ్రీ అందరిని కొడుతుంది స్కూల్లో, కడ్డు ఈ పిల్ల అని చెప్పేసి అంటున్నారు. నిజంగా? అవునా? కొట్టినవా? ఎవరు? బాయ్స్ని కొట్టినవా? ఎందుకు కొట్టావు? పొట్టు పొట్టు అల్లరి చేస్తాడని. క్లాస్ ఫస్టా నువ్వు? అవునా? ఫస్ట్ లీడరా? ఏం చేస్తావు మరి స్కూల్కి పోగానే రోజు? స్కూల్కి అయినాక మేడం వచ్చినాక గుడ్ మార్నింగ్ చెప్పి, మేడము ఇంగ్లీష్ బుక్ తీయమంటే మేడం రాసినప్పుడు నీట్గా రాస్తా, అప్పుడు షార్. అప్పుడు మీ మమ్మీ మీ డాడీ ఏమంటారు మరి? నిన్ను మంచిగా వీడియోలు చేస్తావుగా, సూపర్ చేస్తావా అంటే. ఒకసారి మళ్ళీ ఒకసారి హాయ్ గాయ్స్, మేము ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నామని చెప్పి అందరికి. హాయ్ గాయ్స్, మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం? ఎక్కడికి వచ్చినాం మేము? మీ ఊరి దగ్గరికి వచ్చినాం కదా. ఎవరిని ఇంటర్వ్యూ చేయడానికి?
నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా కదా, ఏమనిపిస్తుంది మరి నీకు? మంచిగా అనిపిస్తుంది. నేను తెలుసా నీకు? తెలుసు. ఎప్పుడు చూసినావు నన్ను? ఎప్పుడు చూసినావు నన్ను? ఫోటోలో చూసినావా? మెసేజ్ పెట్టినావు కదా, నువ్వే పెట్టినావు కదా మామ ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తావని. అవునా? మీ డాడీ పెట్టమన్నాడా, నువ్వే పెట్టినావా? నువ్వే పెట్టినావా? చూసినావా నా ఇంటర్వ్యూలు బాగున్నాయా? ఇంకా మరి ఇంకేం వీడియోలు చేస్తావు మరి రేపు? వేరే వీడియోలా? ఏం వీడియోలు చేస్తావు ఒకసారి చెప్పు నాకు కూడా. ఇవాళ నేను స్కూల్కి వెళ్తున్నా. ఇలా నేను ఫస్ట్ వెళ్తా. ఎందుకు ఫస్ట్ వెళ్తావు? నిన్న లేట్ అయిందనా? అవునా? ఈరోజు ఏం తిన్నావు మరి? తిన్నావా? మెల్లగా మాట్లాడుతున్నావు నువ్వు కదా. ఎందుకు అన్నం పెట్టలేదు కదా మీ మమ్మీ మీ డాడీ? పెట్టలేదు కదా? నిజంగా మరి అడగొద్దా? ఆకలి అవుతుందని చెప్పలేవా? ఎందుకు? టిఫిన్ అన్న పెట్టిరా పెట్టలేరా? పెట్టిరా. టిఫిన్ ఏం చేసిర్రు? దోశనా ఇడ్లీయా? అట్లా అంటే దోశ. ఏం తిన్నావు కూడా గుర్తులేదా నీకు? ఏమి ఇష్టం, ఇడ్లీనా దోశనా? దోశ పూరి. పూరి చేస్తారా మరి ఇంట్లో? నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా నీకు? నాన్ వెజ్లో ఏమి ఇష్టం ఎక్కువ బాగా? చికెన్. ఆ చికెన్ది మళ్ళీ ఒకసారి చెప్పు నువ్వు డైలాగ్. చికెన్ చేసుకుంటున్నా. అట్లనే మప్పు ఉన్నది. మప్పు చూడాలి. మప్పు అంతేనా? ఇంకా వినాయకుడు ఇవాళ పడితే చూడండి. చల్లగా ఉంది కదా, బాగా చలి పెడుతుందా రోజు? ఇప్పుడు మీకు చూపిస్తా. ఇలా చికెన్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీకు చికెన్ చికెన్ చేస్తుంది. ఇంకా కాలే వంట అయినాక చూపిస్తాం. వంట అయినాక చూపిస్తావు. ఈరోజు మీ మమ్మీ మాత్రం చికెన్ చేస్తుంది. అంటే ఎవరన్నా వీడియో చేసేటప్పుడు చూసినావు నువ్వు? చికెన్ చేసుకుంటున్నావు ఈరోజా? నేను రావాలా మరి మీ ఇంటికి? నిజంగా చికెనేనా? ఓన్లీ చికెనేనా? నాకు మటన్ కూడా కావాలి. మటన్ చికెన్. నిజంగా? నీకు వండొచ్చా? నీకు వంట చేయొచ్చా? నిజంగా? చికెన్ ఉండొచ్చా మటనా? చికెన్ మటనా? ఇటు చికెన్ మటన్ రెండు చేయొచ్చా? ఏది బాగా చేస్తావు? ఎక్కువ నీతోనే వంట చేపిస్తారు కదా మీ ఇంట్లో? బోలు కూడా నువ్వే తవ్వుతావా? ఇంకేం చేస్తావు ఇంట్లో? బట్టలు ఉతుకుతావా? వాషింగ్ మిషన్ ఉందా? బట్టలు ఉతుకుతావా? ఇంకేం చేస్తావు? అంతే. కూరగాయలు కూడా నువ్వే కట్ చేస్తావా? నిజంగా? మమ్మీ కట్ చేస్తుంది. కేవలం నువ్వు వంట చేస్తావు అంతే. వంట చేసినావు కాబట్టి వంట చేసి ఇంట్లో పని చేసుకొని పోయేసరికి లేట్ అయింది నిన్న కదా స్కూల్కి, అందుకే లేట్ పోయినావా? అంతేనా? ఇంకా మరి నేను ఇంటర్వ్యూ చేసినా కదా, నువ్వు మంచిగా ఇమిటేట్ చేస్తావు కదా. నేను ఏం చెప్పినా ఫస్ట్ రాగానే అందరికీ ఒకసారి చెప్పు. ఏం చెప్పినా చెప్పు. ఏం చెప్పినా గుర్తుందా? చికెన్ చేసుకుంటున్నాం. అది కాదు నేను ఏమంటున్నానంటే, మనం వచ్చినాక ఇక్కడ కూర్చున్న తర్వాత నేను అందరికి హాయ్ అని చెప్పినా కదా. నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కదా నిన్ను. ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయి, ఓకేనా? చెయ్యి. ఎట్లా చేస్తావు? ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన చరణ్ ఉన్నాడు. సరే, ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాం. సరే, క్వశ్చన్ అడుగు. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? నా వీడియో ఎంత నచ్చింది? నీ వీడియోలు అన్నీ నచ్చినాయి, కాకపోతే నీ వీడియోలలో నాకు ఒక్కటే వీడియో బాగా నచ్చింది. హాయ్ గాయ్స్, వినాయక చవితి రోజు వినాయకుని బర్త్డే చికెన్ చేసుకున్నాం అన్నావు చూడు, అది హైలైట్. ఆ వీడియో బాగా నచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. నీకు ఏదంటే ఇష్టం? నాకు మహాలక్ష్మి అంటే ఇష్టం. థాంక్యూ. ఇంకా మరి నీకు కేక్ ఇష్టమా? నేను ఇష్టమా? కేకే ఇష్టం నాకు. కేకే ఇష్టం. తెస్తావా కేక్? మీ ఇంటికి రావాలా మరి? నేను తీసుకోపోతావా? ఏమేమి తెస్తావు నేను మీ ఇంటికి వస్తే? చికెన్. ఇంకా చికెన్ ఒకటే, తర్వాత
అంతేనా? రెండేనా? కేక్, ఇంకా పూరి, పూరి. ఇంకేం చేస్తావు? చపాతి, హ్మ్? చపాతి, చపాతీ చేస్తావా? టీ కూడా తీసుకొస్తా. టీయా? టీ వద్దు మాకు మరి. కాఫీ, కాఫీ కూడా వద్దు. మేము వేడి తాగం మేము. కూల్ అన్నీ. కూలే ఎత్తా. కూల్ ఏముంటాయి చెప్పు డ్రింక్స్ తాగేటివి? సంసప్, థమ్స్అప్. ఇంకా ఏంది అది? థమ్స్అప్ మళ్ళీ చెప్పు. సంసప్, ఇంకా కూల్ డ్రింక్, కూల్ డ్రింక్. ఇంకా కూల్ డ్రింక్ అంటేనే థమ్స్అప్. ఇంకా మజా, ఇంకా బీర్, బీర్ చేస్తావా? నువ్వు బీర్ తెస్తావు కానీ నేను బీర్ తాగను మరి. ఎందుకు చెప్పినావు చెప్పాలన్నా? బీర్ అని మీ ఇంటికి చుట్టాలు వస్తే బీర్ తెస్తారు కదా, అందుకే అన్నావు కదా. అవునా? తెస్తారా మరి? మీ ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు ఏమేమి తెస్తారు మీరు? బీర్, మ్మ్. ఇంకా బొబ్బలు. తాగుతారు కదా వాళ్ళు. బీర్ గిట్లా తాగినాక ఏం చేస్తారు చెప్పు? ఏం చెప్తారా? మ్మ్. లేచి డాన్స్ చేస్తారు. తాగినాక ఏం చేస్తారు? మీ డాడీ తాగుతాడా? ఏం తాగుతాడు మీ డాడీ? బీరా మందా? బీడు. తాగినాక ఏమంటాడు? ఏమంటారా? మ్మ్. కొంచెం మర్చిపోయినా. చెప్పు. మమ్మీని బొబ్బలు ఏమంటాడు? బబ్బల్దే బీర్ తాగుతున్నా అంటాడు. ఇంకేమంటాడు? ఇంకా చికెన్ చేయమన్నాడా? కాఫీ, తాగేటప్పుడు కాఫీ తెమ్మంటాడా? ఆమ్లెట్, ఆమ్లెట్. ఇంకేం తెమ్మంటాడు? చికెన్. నువ్వు కూడా తాగుతావా మీ డాడీతోనే? సంసా తాగుతా. థమ్స్అపే తాగుతావా? మాజా తేడా? ఏమి ఇష్టం నీకు? యాపిల్ పిజ్జా. టీ తాగుతావు నువ్వు? కాఫీ? మిల్క్? మా మిల్క్ తాగుతావు. ఇంకా మిల్క్లో ఏం వేసుకుంటావు? పాలలో బిస్కెట్ వేసుకుంటావా? తీసుకో. తాత వేసుకోకన్నాడు. తాతతో ఏమంటావు? నువ్వు వీడియోలు చేస్తావు కదా, తాత ఏమంటాడు? డాక్టర్. డాటరా? డాటర్ ఏమంటాడు? డాక్టర్ తాత వేరెట్టుకుంటాడు. డాటర్కి తాతకు వేరు వేరు ఉంటుందా? ఏమంటాడు మరి డాక్టర్? ఏమన్నాడు? బిస్కెట్ తినద్దు అని చెప్పిండు. చాక్లెట్లు తినొద్దన్నాడా బిస్కెటా? దాన్ని తినొద్దు. ఎందుకు? తింటే ఫీవర్. ఫీవర్ వస్తుందా? వచ్చిందా నీకు ఎప్పుడన్నా? ఫీవర్ వచ్చిందా? వచ్చింది. మీ మమ్మీకి మీ డాడీకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందా? ఏం చేస్తారు ఫీవర్ వచ్చినప్పుడు? వాళ్ళు ఎట్లా చేస్తారు చెప్పు ఒకసారి. పనుకుంటాడు. తర్వాత గోళీలు వేసుకొని వాటర్లో పనుకుంటాడు. తర్వాత ఏం చేస్తారు? తర్వాత లేచి తలకి అది తలకి ఏం పెట్టుకుంటారు? జెండు మామ? జెండుపామ. జెండు బామ్. ఏంది? తలనొత్త జెండుపామ పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి తల కళ్ళు వినాక అది కచ్చిప్పుని నీళ్ళలో పెట్టి మంచిగా ఇట్లా పెట్టితే అయిపోతుంది. మంచిగా నీళ్ళలో పెట్టి ఇట్లా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకొని ఇట్లా కట్టుకుంటారు. ఇంకేం చేస్తారు జ్వరం వచ్చినప్పుడు? జ్వరం వచ్చినప్పుడు జబర్దస్త్ చూస్తావు నువ్వు? సినిమా చూస్తావా? ఆ, ఏం సినిమా అంటే ఇష్టం నీకు బాగా? నీకు హీరో ఇష్టం? హీరో ఎవరు ఇష్టం? నాన్న. నాని. నాన్న నాన్ననా? నాన్న అంటే సూపర్ హీరో. ఓ మీ నాన్ననే సూపర్ హీరోనా? ఓహో సూపర్. నువ్వు నాన్న అంటే నాని, నేషనల్ స్టార్ నాని అనుకుంటున్నా నేను. కాదా మీ నాన్ననేనా హీరో? ఎందుకు మీ నాన్న హీరో? సినిమాలు చేయడు కదా మీ నాన్న? మా నాన్న నాకు రోజు ఏమైనా కొనిస్తాడు, అందుకే హీరో. కొనిస్తాడు, నిన్ను బాగా చూసుకుంటాడు, స్కూల్లో డ్రాప్ చేస్తాడు కాబట్టి మీ డాడీ హీరోనా? అవునా? మీరు మీ డాడీ కోసం చికెన్ కర్రీ ఎట్లా వండుతారు తెలుసా నీకు? చికెనా? చికెన్ని కోసి వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇంటికి వచ్చినాక అవి తీసి కొత్తిమీర తీసుకొని ఉప్పు తీసుకొని కారం తీసుకొని వీటిని దాంట్లో వేసి మిక్స్ చేస్తే 1 minute ఆగితే రెడీ అయిపోతుంది.
మంట పెట్టొద్దా 1 minute చికెన్ చేస్తావా? స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి కారం వేసి ఉప్పు వేసి తర్వాత చికెన్ వేస్తే కలపాలి. కలిపినాక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆగాలి. తర్వాత వచ్చి బంద్ చేసి దాన్ని తీసి కర్రీ అయినాక అన్నంని బియ్యం తీసుకొని అట్లా వేయాలి. తర్వాత వండాలి. దానికి కూడా 5 minutes ఆగితే రెడీ అయిపోతుంది చికెన్ కూర, రెడీ అయిపోతుంది అన్నం రెడీ అయిపోతుంది. సూపర్, బాగుంది. సరేనా? అప్పుడు ప్లేట్లు వేసుకొని కర్రీ వేసుకొని ఇట్లా కలుపుకొని ఇట్లా అట్లా తినాలి. సూపర్. ఇంకొకటి చెప్తా. బాయ్ గాయ్స్, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూడండి. నా వీడియోస్ నక్షత్ర ఛానల్లో చూడండి. బాయ్. చూసిరు కదా మహాలక్ష్మితో చిట్టి తల్లితో అయితే మాట్లాడిపించుకున్నాం. మంచిగా కామెడీ అనిపించింది. ఇంకా ఎంతసేపు అయినా ఏఎస్ ఇంటర్వ్యూ అనిపించింది. సో ఈ చిట్టి తల్లి ఇంటర్వ్యూ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మంచి టాలెంట్ ఉంది అమ్మాయికి. నిజంగా మంచి ఏమంటారు, ఆ పాపకు మంచి టాలెంట్ ఉంది. స్కూల్లో చదువు విషయంలో బాగానే ఉంది. ఇటు మంచిగా సోషల్ మీడియాని కూడా మంచిగా యూజ్ చేసుకుంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో ఫుల్ ఇంటర్వ్యూ చూసి ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.